వీళ్ళకేం చెప్పాలో ఏంటో అర్థం కావట్లేదే. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? మినిస్టర్ని కలవాలి. మీరు కలవాలనుకుంటే కుదరదు. మేడం కూడా మిమ్మల్ని కలవాలనుకోవాలి. ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మేడంని అడిగొస్తాను. రేయ్, మేమేం మీ మేడంకి ఫ్యాన్స్ కాదు, కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోవడానికి. పోలీస్ అదే హ్యాండ్కి బేడీలు వేసి మీ మేడంని తీసుకెళ్ళడానికి వచ్చాం. రేయ్ నిన్ను! అక్కా, అక్కా! అక్క 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 జేడీ వచ్చేసిందే. ఎందుకు వచ్చిందిరా? దేశానికి నువ్వు సేవ చేసావు కదా, శాలువా కప్పి సన్మానం చేయడానికి వచ్చింది. రే నిన్ను! లేకపోతే హత్యలు చేసిందని నువ్వు పోలీసులు నీ దగ్గరికి ఎందుకు వస్తారే అరెస్ట్ చేయడానికి? నేను వెళ్లే వరకు జేడీని ఎలాగోలా ఆపరా. నేనా? అరే విన్నావా కిడి, మీ ప్లాన్ తెలియక మేం లోపలికి వచ్చేసామే. నీ పైన అయిపోయినట్టే. ఇప్పుడు ఏం చేయాలి మినిస్టర్ గారు? మినిస్టర్ ఏంటి జేడి, మేడం గారు ఇప్పుడు ఎక్స్ మినిస్టర్ కదా. ఓ అవును కదా. ఓ ఐఎమ్ రియలీ సారీ ఎక్స్ మినిస్టర్ గారు. అలవాటు పడిన పిలుపు కదా, ఫ్లోలో వచ్చేసింది. మేడం, మీ పవరు, పోస్టింగ్, పదవి అన్నీ ఒక్క కేసుతో అయినా ఇదొక్క కేసుతో ఆగదు. ఒక్కసారి నా కస్టడీలోకి వస్తే ఈ జన్మలోనే కాదు, పోయిన జన్మలో చేసిన తప్పులకు కూడా లెక్క కడతా. ఎవరు మేడం వీళ్ళు? నేరుగా ఇంట్లోకి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. ఒరేయ్ వద్దురా. మేం ఎవరో ఏం మాట్లాడుతున్నామో మేడంకి బాగా తెలుసు. కమలాకర్ గారి మీద మర్డర్ అటాక్ ప్లాన్ చేసిన నేరం మీద తాయారు గారిని అరెస్ట్ చేయడానికి వచ్చాం. మా అమ్మగారిని అరెస్ట్ చేస్తారా? ప్రాణాలతో ఉండాలని లేదా? చూడండి పోలీసులు, మా మేడం మీద చెయ్యేస్తే మీలో ఒక్కను కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అవునా? ఏది టచ్ చేసి చూడండి. టచ్ అయ్యి టచ్ అయ్యి టచ్ అయ్యి టచ్ అయ్యి. ఇది తాయర్ని అరెస్ట్ చేయడానికున్న వారెంట్. ఏకంగా సీఎం గారి నుంచే డైరెక్ట్ గా వచ్చింది. మినిస్టర్ అరెస్ట్కి అడ్డొచ్చిన అందరినీ అరెస్ట్ చేయమని కూడా ఆర్డర్ ఉంది. జైలు చూడాలనుకుంటే ముందడుగు వేయండి. నువ్వు నా ముందు నిలబడిన రోజే చెప్పాను కదా తాయారు, ఇలాంటి ఒక రోజు వస్తుంది అని. నిన్ను అరెస్ట్ చేయబోయేది నేనేనని. తప్పు చేస్తున్నావు జేడీ. ఇది ఇంతటితో అయిపోదు. ఇంతటితో అయిపోతుందని నేను చెప్పట్లేదే. ఇప్పుడే మొదలైంది. నీ తర్వాత మీనన్, ఆ తర్వాత ఇన్స్పెక్టర్ కావ్య గారి చావుకి కారణమైన అందర్నీ జైలుకి పంపిస్తాను. నా గురించి నీకు పూర్తిగా తెలీదు జేడీ. తెలుసుకోవాల్సిన ఉద్దేశం కూడా నాకు లేదు తాయారు. ఎన్ని రోజులు నిన్ను కాపాడిన పదవి ఇప్పుడు నీకు లేదు. సూరి కన్ఫెస్ చేసేసాడు తాయారు. తప్పించుకోగలను అనే ఆశుంటే అన్నీ వదులుకో. వాళ్ళు నీ దగ్గర చెప్తే నాకు శిక్ష పడదు జేడీ. జడ్జి ముందు చెప్పాలి కదా. చెప్పనిస్తాననుకుంటున్నావా? ఈ అరెస్ట్ చేసి మహా అయితే నువ్వు నన్ను కొన్ని రోజులు రిమాండ్లో పెట్టించొచ్చు. ఈ కేసు నిలబడదు. నేను మళ్ళీ వస్తాను. నా పదవిని దూరం చేసిన మీ అందర్నీ ఒక్కొక్కరిని చంపుకుంటూ వెళతాను. 25 ఏళ్ల ముందు మాలో ఒకరిని చంపినందుకే ఇన్నాళ్ళు నేను వదల్లేదు. అలాంటిది ఇప్పుడెలా వదులుతాననుకున్నావు? రమ్య, మ్యామ్ అరెస్ట్ చేయి. రండి మేడం.
అక్క అయ్యో ఇప్పుడు అక్కని ఎలా ఏడిపించాలో ఏంటో. రే పోలీసులతోనే గొడవరా? మీరు మీ బిల్డప్ ఏదో పొడి చేస్తా ఉన్నారు కదరా, ఏమైంది? బాగా తిని మిమ్మల్ని మేపడం దండగా. అక్క ఏయ్ ఎక్కడి మూకెడి. అతయ్య, ఫస్ట్ టైం ఈ ఇంట్లో మన జగదాత్రి కేదార్ల మీద గెలిచాం. అవును, కమలాకర్ మావయ్య ఎక్కడికి వెళ్ళారు? చెకప్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళుండాడమ్మి. ఓ, అమ్మా మీనన్కి ఫోన్ చేసి పెన్ డ్రైవ్ మన చేతికొచ్చిందని చెప్పేనా? నువ్వు ఫోన్ చేసిన వెంటనే పెన్ డ్రైవ్ తీసుకొచ్చి ఇవ్వమంటాడు. వదిన ఇంట్లో ఉండగా నువ్వు బయటికి వెళ్తే ఆ జగదాత్రి పెన్ డ్రైవ్ తీసుకుంది మనమే అని కనిపెట్టేస్తుంది. అవునరా బొడా, అమ్మి ఇంట్లో ఉండగా మనం దీన్ని బయటికి తీయడం అంత మంచిది కాదు. అమ్మి, ముందు నువ్వు దాన్ని భద్రంగా దాచిపెట్టు. సరే అత్తయ్య. హోమ్ మినిస్టర్ తాయారుని తన నివాసం నుండి జేడీ అరెస్ట్ చేసినట్టు సమాచారం అందింది. కౌశికి, మావయ్య గారు, కౌశికి! అబ్బా, ఈ అబ్బి పీడ విరగడైపోయిందనుకుంటే మళ్ళా వచ్చి నెత్తి మీద కూర్చున్నాడు. సరే చూద్దాం రండి. మళ్ళీ రచ్చో. ఏమైంది సురేష్, ఎందుకంత కంగారు పడుతున్నావు? జేడీ ఇప్పుడే హోమ్ మినిస్టర్ని అరెస్ట్ చేసింది. న్యూస్ చూడు. ఇండస్ట్రియలిస్ట్ వజ్రపాటి కమలాకర్ కేసులో హోమ్ మినిస్టర్ కీలక పాత్ర వహించినట్లు సమాచారం అందింది. పోలీస్ స్టేషన్ ముందున్న మా ప్రతినిధి రమేష్ తో మాట్లాడదాం. చెప్పండి రమేష్. కమలాకర్ మీద దాడి చేయించింది హోమ్ మినిస్టరా? అమ్మికి ఏం పోయే కాలమో, మన భూమి ఆక్రమించుకుంది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళ పానాలు కూడా తీద్దాం అనుకుంటా ఉండదా? జగదాత్రి, వదినా, న్యూస్ తెలిసిందా? బాబాయ్ మీద అటాక్ చేయించింది హోమ్ మినిస్టర్ అంట. మాకు కూడా అది తెలిసే ఇంటికొచ్చాం వదినా. బాబాయ్ మీద అటాక్ చేసిన సూరి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మొత్తం చెప్పేశాడంటకా. వాయిస్ రికార్డింగ్స్, తాయారు మనుషులు తనకి ఎప్పుడు ఎక్కడ ఎంత డబ్బులు ఇచ్చారో అన్ని ప్రూఫ్స్ ఇచ్చేశారంట. అసలు మావయ్య గారి మీద జరిగిన ఆ అటాక్ వెనక హోమ్ మినిస్టర్ మీననుండడం ఏంటొదినా? అసలు ఇదంతా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఏమో నిషి, నాకదే అర్థం కావట్లేదు. నేనేదో మన బిజినెస్ శత్రువులు ఇలాంటి పని చేయించుంటారనుకున్నాను గానీ హోమ్ మినిస్టర్ తాయారు ఇలాంటి పని చేయిస్తుందనుకోలేదు.